था और महाकुंभ भी हो रहा है। Nyadadri Bhuvanagiri, Telangana BRS MLC Kavita Kalavakuntla praised the newly introduced tradition of Giri Pradakshina at the Yadadri Lakshmi Narasimha Swami Temple, a historic place renovated by Chief Minister K. Chandrasekhar Rao at a cost of Rs 1200 crores. She invited everyone to visit the temple, highlighting its architectural brilliance. On the alleged attack on the BRS party office in Nalgonda, Kavita strongly condemned the act, attributing it to Congress party members. She warned Congress leaders and their cadres that any further attacks on the BRS party would have consequences. She emphasized the strength of the BRS with the 60 lakh family members across the state and cautioned the opposition to avoid violent political actions. స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టినరో యాదాద్రి అయ్యవార్లందరూ కూడా నిర్ణయించి చేపట్టినరో ఆ పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనరసింహుడి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఆయన మన కొంగు బంగారం లాంటోడు, కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు. మరి అటువంటి దేవుడు కేసీఆర్ గారికి సంకల్పం కల్పించి వారికి శక్తినిచ్చి బలాన్నిచ్చి వారి చేత 1200 కోట్లతోని అంగరంగ వైభవంగా తన కోసం ఆలయాన్ని ఆ భగవంతుడు నిర్మింపజేసుకున్నాడు. మరి ఆ యొక్క ఘనత కేసీఆర్ గారి హయాంలో జరగడం, వారి కింద మేమందరం కూడా ఉండి పనిచేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి యాదాద్రిలో గుట్ట కింద కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని, యాదాద్రి యొక్క వైభవాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి జిల్లా. తెలంగాణ ఉద్యమంలోనైతేనేమిటి, అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటంలోనైతేనేంటి అద్భుతంగా తెలంగాణ ప్రజల యొక్క స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మనందరికీ ఉన్నటువంటి కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి, నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి, ఫ్లోరైడ్తోని కాళ్ళు చేతులు వంకరపోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టినరో యాదాద్రి అయ్యవార్ల